అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు చేస్తున్న కూర ఆలుగడ్డ పచ్చి బఠానీలేనండి. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. 1 కేజీ ఆలుగడ్డ అండి, అంటే బంగాళదుంపలో ఉడకబెట్టేసి తక్కువలు చేసి ముక్కలు కట్ చేశానండి. ఇలా పప్పు పచ్చి బఠానీలండి, నానేసాను 2 గంటలు, కడిగి నీట్గా కడిగేసి పెట్టానండి. కప్పు టమాటాలండి, మీడియం సైజు ఉల్లిపాయలు 5 అండి, ఒక 5 పచ్చిమిరకాయలు, తగినంత కారం అండి, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. ఈ మసాలా తర్వాత నూరుతామండి, చూపించి పెడతాను మీకు. ముందుగా పూలు పొయ్యి మీద పెడుతున్నానండి. తగినంత ఆయిల్ వేస్తున్నానండి. ముందుగా పచ్చిమిరకాయలు వేస్తున్నాను. కొత్త అటు ఇటు అయిపోయాక ఉల్లిపాయ వేస్తానండి. ఉల్లిపాయ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, బాగా ఎగుతాయి. రెండు నిమిషాలు పెట్టేసి ఉంచుతామండి, ఎగిపోనియండి. కప్పు టమాటాలు వేస్తున్నాను. కప్పు పచ్చి బఠానీలు వేస్తున్నానండి. వేసాక బాగా కలుపుకోవాలి, బాగా ఎగుతాయి. బంగాళదుంప వేస్తున్నానండి. రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి. స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసాను. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తగినంత వాటర్ వేయాలండి. మూత వేసి 5 నిమిషాలు ఉంచుతామండి. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, ఎల్లిపాయలు, లాలిక్కాయలు, చెక్క, మొగ్గలు, ఇవి అండి మసాలా నూరేసుకుందాం. తీసేద్దామండి. ఈసారి నలిగిపోయింది. ఉడికిపోయిందాం చూద్దామండి. ఉడికిపోయింది, మసాలా వేసేద్దాం. మసాలా వేసాక 2 నిమిషాలు ఉంచుతామంటే పడద్ది. ఉడికిపోద్దామని చూద్దాం. ఉడికిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సమయంలో మర్చిపోకండి.